హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవిటాక్స్. హైదరాబాద్ సన్ రైజర్స్ గెలుస్తుందని చెప్పిన వేణుస్వామి పైన ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్ మీద ట్రోల్స్ జరుగుతా ఉంది. వేణుస్వామి అంటే మీ అందరికి తెలిసిందే, జాతకాలు జ్యోతిష్యం పైన ప్రిడిక్షన్ చెప్తూ విఐపి జ్యోతిష్యుడిగా చాలా పాపులర్ అయ్యారు. ఒక స్టేట్, తెలుగు స్టేట్స్ లోనే కాకుండా వరల్డ్ లో తెలుగు వారు ఎక్కడున్నారో ప్రతి చోట కూడా ఆయన పాపులర్. ఇంతకీ ఆయన ఎందుకు ట్రోల్ అవుతున్నారు? సన్ రైజర్స్ గెలుస్తుందని 1 month బ్యాక్ ఆయన కంఠపదంగా కుండ బదలగొట్టి మరీ చెప్పడం జరిగింది. ఒక జ్యోతిష్యుడిగా నేను చెప్తున్నాను, రాసుకోండి, చాలా స్ట్రాంగ్ గా తన ఒపీనియన్ ఒక జ్యోతిష్యుడిగా చెప్పడం జరిగింది. అయితే ఆయన చెప్పిన ప్రిడిక్షన్ ఏదైతే ఉందో అది తల్లకిందులైంది. కనీసం ఫైట్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోవడం జరిగింది, కలకటా గెలిచి. అయితే వేణుస్వామి చెప్పినటువంటి ఈ జ్యోతిష్యం లేదంటే జాతకం ఫలించలేదు కనుక ఆయన పైన పర్సనల్ గాను అలాగే జ్యోతిష శాస్త్రాన్ని దుయ్యబడుతూ చాలా మంది ట్రోలర్స్ గాని మేమర్స్ గాని రకరకాలుగా డిజిటల్ మాధ్యమాల్లో స్పందిస్తున్నారు. జ్యోతిష్యం పట్ల చాలా మందికి ఒక పాజిటివ్ దృక్పథం ఉంటుంది. వారి నమ్మకాన్ని మనం ఎప్పుడు తప్పుదోవ పట్టకూడదు. కానీ ఆయా శాస్త్రాలను అడ్డు పెట్టుకుని ప్రిడిక్షన్ చెప్తూ రకరకాలుగా రాజకీయ, సామాజిక, ఆర్థిక, వినోద రంగాల్లో తమ ఉనికిని కాపాడుకోవడం కోసం శాస్త్రాన్ని అడ్డు పెట్టుకుని లక్షల్లో సంపాదించే వాళ్ళని గుడ్డిగా నమ్మకండి. నమ్మిన ఫలితాలు ఎలాగుంటాయంటే సన్ రైజర్స్ కలకత్తా మధ్య జరిగినటువంటి ఫలితం ఏ రకంగా తారుమారైందో, ఒక జ్యోతిష్యుడు చెప్పినటువంటి ప్రిడిక్షన్ ఏ రకంగా తారుమారైందో మన జీవితాల్లో కూడా గుడ్డిగా నమ్మే విషయాలు కూడా తారుమారవుతాయి. అందుకని ఏదైనా కానీ నమ్మకాలను మనం ఇక్కడ ఎవరు కూడా దుయ్యబట్టరు, ఎవరు నమ్మకం వారిది. కానీ ఆయా నమ్మకాలను అడ్డు పెట్టుకుని ప్రజల్ని మోసం చేసే వాళ్ళని మాత్రం మనం పెంచకుండా, వారిని అనుసరించకుండా ఉంటే కొంతవరకు మనం సేఫ్ జోన్ లో ఉంటాము. ఏ రంగంలో అయినా విజయం దక్కాలంటే కష్టపడాలి. ఎంత కష్టపడితే అంత మనకు ఫలితాలు దొరుకుతాయి. కానీ ఎవరో ఏదో చెప్పారనో, ఎవరో ఏదో మనల్ని ప్రభావితం చేస్తున్నారనో, వారు మనల్ని నడిపిస్తారనో మనం గుడ్డిగా నమ్మితే ఫలితాలు మాత్రం మనకు వ్యతిరేకంగానే వస్తాయి. ఇది ఇవాల్టి జీవిటాక్స్ ప్రత్యేక కథనం. మరొక ఆసక్తికరమైన అంశంతో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.